హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలాగా 1 కేజీ మటన్‌తో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఎంతో సింపుల్‌గా, టేస్టీగా చేసుకునే ఈ మటన్ కర్రీ రైసు, బిర్యానీ, రోటీ, చపాతీ ఇలా ఎందులోకైనా బాగుంటుంది. దోసల్లో కూడా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ మటన్ కర్రీ కోసం 1 కేజీ మటన్ తీసుకున్నానండి. మటన్ని మరీ పెద్దవి, చిన్నవి కాకుండా మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకొని 3 లేదా 4 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కూరలోకి మసాలా పొడిని ప్రిపేర్ చేసుకోవడానికి బాండిల్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 8 నుండి 10 వరకు లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క ముక్క, 4 యాలకులు, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, 20 వరకు మిరియాలు ఉంటాయండి, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మిరపకాయలు ఇలా మధ్యకు తుంచి వేసుకోండి, చక్కగా వేగుతాయి. వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్ మీద 2 నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోవాలి. మసాలా దినుసులన్నీ కూడా వేగి చక్కగా మంచి వాసన వస్తూ ఉంటుందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఇలా బాగా మెత్తటి పొడిలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాండిలో 3 ఇంచుల ఎండు కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ కొబ్బరిని లో ఫ్లేమ్ మీద 1 నిమిషం వేయించుకోవాలి. కొబ్బరి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 6 లేదా 7 జీడిపప్పును వేసుకొని లో ఫ్లేమ్ మీద వీటిని కూడా కొంచెం రంగు మారే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వీటిని ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిపోయిన తర్వాత వీటిని మిక్సీ జార్లో తీసుకొని ముందు మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పావు కప్పు నీళ్లు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మసాలాలన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఈ కర్రీని కుక్కర్లో చేసుకుంటే త్వరగా అవుతుందండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 6 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులో 1 బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ షాజీరా వేసుకొని అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేసుకుంటే కూర కొంచెం స్వీట్గా అనిపిస్తుందండి. కేజీ మటన్కి 100 గ్రాములు ఉండే ఉల్లిపాయను వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకొని అందులోనే కూర మొత్తానికి సరిపడినంత ఉప్పు, 3/4 స్పూన్ పసుపు, 2 రెమ్మల కరివేపాకు, 4 లేదా 5 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికేటప్పటికి మటన్లో నుండి వాటర్ అంతా కూడా ఇలా వస్తుందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని 2 మీడియం సైజు టమాటోలని వేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే త్వరగా ఉడుకుతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు కూడా ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం మీ టేస్ట్‌ని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా పొడి ఇంకా కారం బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ 4 లేదా 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. అడుగున మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ 4-5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికేటప్పటికి మసాలాలోని పచ్చివాసన పోతుందండి. అలాగే కూరలో నూనె కూడా పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పేస్ట్ అంతా కూడా బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకుని 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మసాలాలన్నీ కూడా ఒకటేసారి కాకుండా ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో 600 నుండి 700 ml వరకు వేడి నీళ్ళను వేసుకొని ఒకసారి బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు కానీ అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసి కుక్కర్ మూత పెట్టుకొని 4 లేదా 5 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. మటన్ బాగా ముదురుగా ఉన్నా అలాగే ముక్కల సైజు పెద్దగా ఉన్నా మటన్ ఉడకడానికి టైం ఎక్కువ పడుతుందండి. నేను తీసుకున్న సైజుకి నాకు 5 విజిల్స్లో మటన్ చక్కగా ఉడికింది. కుక్కర్ ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోండి. మటన్ ఇలా చక్కగా ఉడికింది. ఒకవేళ మీరు తీసుకున్న మటన్ ఉడకలేదు అంటే మరొక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. గ్రేవీ కొంచెం పలుచగా ఉంది కదండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసి మీడియం ఫ్లేమ్ మీద 2 నిమిషాలు మూత లేకుండా ఉడికించుకుంటే గ్రేవీ చిక్కగా అవుతుంది.
గ్రేవీ పలుచగా కావాలనుకున్న వాళ్ళు 1 నిమిషం మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే సరిపోతుంది. గ్రేవీ ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆరిన తర్వాత ఇంకొంచెం చిక్కగా అవుతుంది. అన్నము, చపాతీ, బిర్యానీ ఇలా ఎందులోకైనా కానీ చాలా టేస్టీగా ఉండే మటన్ కర్రీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.